ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొలస్సీకి రాస్తూ చాలా వివరంగా ఒక మాట అంటున్నాడు. పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని ఈ విధులున్నాయి, వీటికి మీరు లోబడనేలా అంటున్నాడు. అనగా ఇవన్నీ ఆచార వ్యవహారాలు అని అపొస్తలుడైన పౌలు ఎంతో వివరంగా కొలస్సీలకు రాస్తూ చెప్తున్నాడు. లోకము, లోకాచారాలు మీరు ఎంత మాత్రం అనుసరించకూడదని ప్రభు ఎంతో వివరంగా చెప్పినప్పటికీ కూడా మరి వింటున్న సహోదరుడా, ఒకవేళ నీవు ఇంకా లోకాచారాలు అనుసరిస్తున్నావేమో, లోక ఆకర్షణలకు గురవుతున్నావేమో, లోకంలో ఉన్న మరి పాపాలన్నీ కూడా నువ్వు ఇంకా చేస్తూ మరి లోక మూల ఆచారాల్లో నువ్వు ఇంకా ఉన్నావేమో, మూల పాఠాల్లోనే నువ్వు ఇంకా జీవిస్తున్నావేమో, పాత రోత జీవితంలోని ఆచారాలను నువ్వు ఇంకా వదలలేకపోతున్నావా, క్రీస్తు చెప్పిన ఆజ్ఞలు నీవు అనుసరించి నడుచుకోవాలని నీకు ఇంకా అర్థమవడం లేదేమో. అందుకే ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, ఇవన్నీ కూడా మరి ఎవరంటే అన్యులు, ఇంకా లోకస్తులు, క్రీస్తు తెలియని వాళ్ళు, మరి ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కొన్ని ఆచార వ్యవహారాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా యేసుప్రభు వారి శిలువలో ఆయన మరణించి మరి ధర్మశాస్త్రం నెరవేర్చబడి కొట్టివేయబడింది కనుక ఇప్పుడు క్రీస్తు చెప్పిన ఆజ్ఞల్ని నీవు అనుసరించాలి. కాబట్టి క్రీస్తు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, అంతేకాదు క్రైస్తవుడిగా నీవు జీవిస్తున్నావు. క్రీస్తు నీకు చెప్పిందే నీవు చేయగలగాలి. మరి ఇంకా నీవు క్రైస్తవుడిగా ఉంటున్నానని చెప్పుకుంటూ మరి క్రీస్తుని అనుసరిస్తున్నానని అనుకుంటూ నీవు మంచి రోజులు, చెడ్డ రోజులు, వారాలు, ముహూర్తాలు, విధులు, మరి తిథులు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏమైనా సరే నువ్వు చేస్తూ ఉంటే కనుక ప్రభు నీతో చెప్తున్నారు కదా ఈరోజు, అవన్నీ నీవు జాతకాలు మరి సోది చెప్పించుకోవడం కానీ ఇలాంటివన్నీ నువ్వు ఇంకా చేస్తూ ఉంటే అవన్నీ విడిచిపెట్టాలని ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి ఆచారాల పద్ధతులు అనుసరిస్తూ ప్రభుకి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉంటే ప్రభు రాజ్యానికి నువ్వు ఎంత మాత్రమూ చేరుకోలేవు, ఆయన రాజ్య ప్రవేశం నీకు ఉండదు. కాబట్టి ఈ ఆచార పద్ధతులు, వ్యవహారాలన్నీ విడిచిపెట్టి క్రీస్తు నీకు ఏదైతే చెప్పాడో, నూతన నిబంధన ప్రకారం కొత్త నిబంధనలు నీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆయన, అవన్నీ నువ్వు ఖచ్చితంగా అనుసరించాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరించాలి. అంతేకాదు నూతన నిబంధన అనేకమైన ఆజ్ఞలు ప్రభు నీకు ఇచ్చారు, అవన్నీ నువ్వు చేయగలగాలి. ఇతరుల్ని ప్రేమించలేని నీవు కనిపించే నీ సహోదరిని ప్రేమించలేకపోతే కనిపించిన దేవుడిని నీవు ప్రేమించలేవు కదా. మరి ఆ విధంగా ప్రభు కొత్త నిబంధనలో శత్రువుని ప్రేమించమని, మరి అలాగే నీ ఆకలిగా ఉన్న వారు వస్తే నీకు ఆకలి మరి ఆహారం పెట్టమని, వస్త్రహీనులు కనపడితే వస్త్రం ఇమ్మని, మరి ఇలాంటివి ఎన్నో చెప్పారు ఆయన నూతన నిబంధనలు. ఇవన్నీ అనుసరించి నువ్వు వెళ్ళాలి ముందుకు నీ ఆత్మీయ జీవితంలో. అంతేగాని ఇంకా అవి ముట్టొద్దు, ఇవి ముట్టొద్దు అని కొన్ని ఆచార వ్యవహారాలు, అన్యులు చేసే ఆచార వ్యవహారాలు, లోకాచారాలు, అవన్నీ కూడా వాటిని నువ్వు ఎంత మాత్రమో అనుసరించకూడదు. నువ్వు ఇంకా అన్ని సంబంధమైన ఆచారాలు చేస్తూ ఉంటే నీ ద్వారా నీ ప్రభువుకు అవమానం వస్తుంది, ఆయనకి నీ మీద కోపం వస్తుంది, ఆయన గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. మరి ఆయన శిక్ష నీ ఎద్దుకు వచ్చే వరకు నువ్వు ఆగకూడదు. కానీ ఈ లోపల ఆచారపరమైన భక్తి విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించు. లేదంటే ఆయన నీకు ఇచ్చిన రక్షణ వృధా అయిపోతుంది. ప్రభువుకి ఇష్టడుగా ఎప్పటికీ జీవించలేవు. అన్నిటికి మించి పరలోకం అనే గొప్ప బహుమానాన్ని కోల్పోతావు. లోకముల పాఠాల విషయంలో, మరి లోకాచారాల విషయంలో నువ్వు చనిపోయిన వ్యక్తిగా ఉండాలి. క్రీస్తులో నీవు నూతన సృష్టిగా, నూతన జన్మగా జీవించాలి. ఆమేన్.